వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాయలసీమకి ఎవరన్నా ముందు దిష్టి తీయండి అయ్యా, నిజంగానే. ఎందుకంటే నా దిష్టి తగిలేలా ఉంది. దాదాపుగా గత 10-15 రోజుల నుంచి ఈ 1 మంత్లో తీసుకుంటే రాయలసీమకి రాబోతున్నటువంటి పెట్టుబడులు, అలాగే వచ్చే అవకాశం ఉన్నటువంటి పెట్టుబడులు, దానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, వీటన్నిటి మీద కూడా చాలా అద్భుతమైనటువంటి వివరాలు ఇచ్చాం. నిజంగానే అవి వింటుంటేనే ఇన్నాళ్ళు ఊహించుకున్నటువంటి రాయలసీమ అంటే కరువు, ఫ్యాక్షన్, దాడులు, హత్యలు, ఈ రాయలసీమ ప్రాంతం గురించి దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న, అలాగే మనం చూసినటువంటి ఆ పాత ముద్ర నిజంగానే చెరిగిపోతుంది. ఒకప్పుడు రాయలసీమని పూర్తిగా వెనకబాటుతనానికి ప్రతీకగా చూపించినటువంటి పరిస్థితులన్నీ ఇప్పుడు క్రమక్రమంగా మారుతున్నాయి. ఇప్పుడు అదే రాయలసీమ పెట్టుబడులు, పరిశ్రమలు, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీకి, అలాగే రక్షణ రంగానికి కూడా సరికొత్త గమ్యస్థానంగా ఎదుగుతోంది. ఈ మారుతున్నటువంటి రాయలసీమకి అనంతపురం జిల్లాలో మొదలవుతున్నటువంటి సుజలాన్ భారీ ప్రాజెక్టు మరో బలమైనటువంటి ఉదాహరణ. ఆల్రెడీ కియా గురించి నిన్న మాట్లాడుకున్నాం, అనంతపురం నుంచి విశాఖపట్నం తీరానికి అని చెప్పని. అంతకుముందు మాట్లాడుకున్నాం రక్షణ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడులు అని. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి సుజలాన్ వాళ్ళు, ఆల్రెడీ లోకేష్ గారి వాళ్ళు సుజలాన్ ఆ బ్లేడ్స్ దానికి సంబంధించి అక్కడ విజిట్కి వెళ్ళారు. ఇప్పుడు అదే రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల్ మండలం హుళికళ్ళు వద్ద సుజలాన్ ఎనర్జీ దాదాపు 10,000 కోట్ల భారీ పెట్టుబడితోటి ఒక నూతన పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటుగా S-144 విండ్ బ్లేడ్ తయారీ యూనిట్ని కూడా ఏర్పాటు చేస్తోంది. సో దీనికి, ఈ ప్రాజెక్టులకి నారా లోకేష్ భూమి పూజ చేస్తున్నారు. అంటే రాయలసీమలోకి వస్తున్నటువంటిది ఇది కేవలం ఒక పవర్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి తయారీ, విద్యుత్ ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఇలా ఒక పూర్తి పారిశ్రామిక వ్యవస్థే రాయలసీమకి, అందులో కనేకల్కి వస్తుంది. సో ఈ పెట్టుబడిలో భాగంగా దాదాపుగా 1325 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తారు. రాయదుర్గం, కనేకల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పవన వనరులను ఉపయోగించుకొని భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నారు. అదే సమయంలో ఇక్కడ విండ్ బ్లేడ్స్ కూడా, అదేంటి మనం చూస్తాం కదా, తిరుగుతూ ఉంటాయి పెద్ద పెద్దవి, మనకి షార్ట్స్లోను, రీల్స్లోను కూడా చూపిస్తారు. ఒక్కొక్క బ్లేడ్ ఎంత పొడవు ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, దాన్ని అంత ఎత్తులోకి తీసుకెళ్ళి ఎలాగా ఇన్స్టాల్ చేస్తారు, ఇవన్నీ కూడా. సో ఆ బ్లేడ్ తయారీ యూనిట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతం కాకుండా గ్రీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా కూడా ఇక్కడ ఎదిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం పరిశ్రమకి మాత్రమే దీని ప్రభావం పరిమితం కాదు. నిర్మాణం, తయారీ, నిర్వహణ ఇలాంటి విభాగాల్లో దాదాపు 4,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో అక్కడ స్థానిక యువతకి అవసరమైనటువంటి నైపుణ్యాల మీద శిక్షణ ఇవ్వడానికి కూడా సుజలాన్ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అంటే ఇక్కడ రాయలసీమ యువతకి ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని పూర్తిగా తగ్గించి పెట్టుబడులున్న ప్రాంతానికి ఉద్యోగాలు వచ్చేలాగా సరికొత్త అవకాశాలు అనేవి ఇక్కడ ఏర్పడబోతున్నాయి. ఇదే ఇప్పుడు రాయలసీమ రైజింగ్కి అసలు అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు కరువు, ఫ్యాక్షన్, హత్యలు, గొడవలు ఇవే మనం ఎక్కువగా మాట్లాడుకుంది. రాయలసీమ అంటే ఏంట్రా, కత్తులు, బాంబులు, ఫ్యాక్షన్. ఆడాన్నేసాడు, ఈడు ఈయన్నేసాడు. ఆ రెడ్డి గారికి ఈ రెడ్డి గారితో పడదు, ఈ రెడ్డి గారికి ఆ రెడ్డి గారితో పడదు. ఆ రెడ్డి గారుల మధ్య దశాబ్దాల నుంచి తరతరాలుగా రగులుతున్నటువంటి పగలు, ఇలాగా అన్నీ మనకి. అంటే ఈవెన్ సినిమాల్లో కూడా మనం చూసినటువంటిది ఏంటంటే రాయలసీమ సినిమాలు అంటే దాదాపుగా, అన్నేం కాదండి, దాదాపుగా రాయలసీమ సినిమాలు అంటే ఫలానా రెడ్డి గారి వర్గం, ఫలానా వారి వర్గం, ఇద్దరి మధ్యలో గొడవలు, ఇటు హీరో అటు విలను, ఏదో దాని మీద గొడవ, వాళ్ళు వీళ్ళు నరకాలి, వీళ్ళని వాళ్ళు నరకాలి, వాళ్ళు బాంబులు వేశారు, వీళ్ళు బాంబులు వేశారు, వాళ్ళ బాబు చచ్చాడు, వీళ్ళన్న చచ్చాడు. ఇవే రాయలసీమ అంటే మనం చూసింది ఇదే, సినిమాల్లో చూపించినా కానీ ఇంకోటి కానీ. కానీ రాయలసీమలో ఉన్నటువంటి సాంప్రదాయం కానీ, సంస్కృతి కానీ ఎంత గొప్పవి అనేది కూడా మనకి సినిమాలు వచ్చాయి. అన్ని చోట్ల ఉందో నాకు తెలియదు, కానీ సినిమాలు చూపించినట్టుగా అనేక చోట్ల చూసిందైతే, మనం ఇంట్లో ఏం చేస్తామండి, మన ఇంట్లో ఆవులు, గేదెలు ఉన్నాయనుకోండి, బయట ఒక గొడ్ల చావిడేసి దాంట్లో కట్టేస్తాం. కానీ రాయలసీమ ఇళ్లలో ఆ మండువా ఇళ్ళు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద ఇళ్ళు. ఆ ఇళ్లలో గొడ్ల చావిడి అనేది స్పెసిఫిక్గా బయట ఎక్కడ ఉండదు, ఇంట్లోనే, నట్టింట్లోనే. అదే మనం దీంట్లో చూసాంగా మర్యాద రామన్లో, అలాగే ఇంట్లోనే కట్టేసుకుంటారు. అవి కూడా ఇంట్లో భాగమే అనేటువంటి అలాంటి సంస్కృతి కూడా ఉంది. కానీ ఈ గొడవలు, వీటితోటి రాయలసీమ అంటే కేవలం కక్షలు, కార్పణ్యాలే, ఫ్యాక్షన్ గొడవలే అనేటువంటిది. సో ఇప్పుడు అవన్నీ కూడా అదే ప్రాంతం నుంచి వెళ్ళిపోయి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, పునరుత్పాదకత, ఇంధనం, టెక్నాలజీ, ఈ మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక ప్రాంతం ఇమేజ్ మారడం అంటే కేవలం రోడ్లు, భవనాలు రావడం మాత్రమే కాదండి. ఆ ప్రాంతం గురించి దేశం చూసే దృష్టి కూడా మారడం. ఆ మార్పు ఇప్పుడు రాయలసీమలో కనిపిస్తోంది.
రాయలసీమకి ప్రకృతి ఇచ్చిన ఇంకో పెద్ద బలం ఇప్పుడు పెట్టుబడులకు బలంగా మారుతోంది. భారీగా ఉన్నటువంటి పవన వనరుల్ని పరిశ్రమలు ఉపయోగించుకుంటున్నాయి. సౌర పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ రాయలసీమ భవిష్యత్తులో దేశంలోని ప్రధాన గ్రీన్ ఎనర్జీ ప్రాంతాల్లో ఒకటిగా బలంగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఉలికల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని కేవలం ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడిగా చూడడం మాత్రం సరిపోదు. ఇది రాయలసీమలో మారుతున్నటువంటి ఆర్థిక ముఖ చిత్రానికి ఇది కూడా ఒక సంకేతం. చూసాంగా, రాయలసీమ అంటే ఏంటి అని అడిగితే ఒక రకమైన సమాధానం చెప్పేవాళ్ళు. ఇక అదే ప్రశ్నకి రాయలసీమ, ఇది రాయలసీమ, రాయలేలిన సీమ. అప్పట్లో రత్నాలు కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు అన్నారు సరా. అలాగా ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నటువంటి ప్రాంతం, పరిశ్రమలు పెరుగుతున్న ప్రాంతం, గ్రీన్ ఎనర్జీ హబ్గా ఎదుగుతున్నటువంటి ప్రాంతం అనే సమాధానం వచ్చేలాగే పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఫ్యాక్షన్ చరిత్రతో ముద్రపడిపోయినటువంటి రాయలసీమ ఇప్పుడు పరిశ్రమల చరిత్ర రాసే దిశగా అడుగులు వేస్తోంది. కరువు కథలతో కాదు, పెట్టుబడి కథలతో రాయలసీమ పేరు వినిపించే సమయం మొదలైంది. ఇది రాయలసీమ రైజింగ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.